క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పింఛను పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే మొదటి సీఎంగా ఖ్యాతి పొందనున్నారు. దసరాకు బీసీలకు పింఛన్లు పంపిణీకి కసరత్తు. పాలనతో పాటు పాత బాకీలు చెల్లించేస్తున్నారా? జగన్, పెద్దిరెడ్డి మరికొందరు ఉక్కిరిబిక్కిరి. మదనపల్లె మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణం చేసిన ఎమ్మెల్యే షాజహాన్. గజమాలతో సత్కరించిన తులసి రామకృష్ణ. జేజేలు పలికి పూలవర్షం కురిపించిన పార్టీ నేతలు. ఘనంగా సన్మానించిన చైర్పర్సన్, కౌన్సిలర్లు. రాజకీయాలకు అతీతంగా 1000 కోట్లతో మదనపల్లెను అభివృద్ధి చేసుకుందామన్న ఎమ్మెల్యే. రేపు సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో బలిజల వివాహ పరిచయ వేదిక. శ్రీకృష్ణ దేవరాయ కాపు సేవాలయ సొసైటీ నిర్వహణ. 3 జిల్లాల నుంచి తరలి రానున్న బలిజ బంధువులు. ఇక డీటెయిల్స్ చూస్తే 5 ఏళ్ల విరామం అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళ్తుంది. బాధితులను స్వీకరించిన తొలి రోజు చంద్రబాబు 5 ఫైళ్లపై సంతకాలు చేశారు. 4000 రూపాయలు పెన్షన్ను జూలై నెల నుంచి అందరికీ మంజూరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీల పార్టీగా పేరుగాంచిన తెలుగుదేశం బీసీలకు ఇచ్చిన 50 ఏళ్లకి పెన్షన్ను వీలైనంత తొందరగా అమలు చేయాలని చూస్తోంది. వచ్చే నెల 1వ తేదీన పింఛను 65 లక్షల మందికి 7,000 రూపాయల చొప్పున పింఛన్ను మొత్తాన్ని అందివ్వనున్నారు. సచివాలయం సిబ్బంది చేత ఇంటింటికి జూలై 1వ తేదీన పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీని కూడా త్వరలోనే నెరవేర్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 50 ఏళ్లు నిండిన బీసీలందరికీ నెలకు 4,000 రూపాయలు పింఛను మంజూరు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికలకు ముందు మంగళగిరిలో జరిగిన జైహో బీసీ సభలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు ఎక్కువ శాతం ఆ పార్టీ వెంటే ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థుల విజయానికి బీసీలు అండగా నిలిచారు. బీసీలు తమ పార్టీకి వెన్నెముక అని చంద్రబాబు అనేకసార్లు ప్రకటించారు. ఈసారి తన మంత్రివర్గంలో 8 మంది బీసీలకు స్థానం కల్పించారు. బీసీ ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకునే దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ అని చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. 50 ఏళ్ల వయసు దాటిన బీసీలకు 4,000 రూపాయల పింఛనిచ్చేందుకు ఫైల్ను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలిసింది. దసరా కానుకగా ఇది అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీసీలు వయసు నిబంధనతోనే అర్హతగా నిర్ణయించుకున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డులో వయసుతో పాటు బీసీ సర్టిఫికేట్ను చూసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని, కొద్ది నెలల్లోనే 50 ఏళ్లు నిండిన బీసీలందరికీ పింఛను అందించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఆర్థిక పరిస్థితిని చూసుకుని బీసీల్లో 50 ఏళ్లు నిండిన వారికి పింఛనును మంజూరు చేసే అవకాశాన్ని కొట్టి పారేలేమని ఉన్నత అధికారి ఒకరు తెలిపారు. నిజంగా ఇది బీసీలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తన అనుభవాన్ని అంతా రంగరించి జగన్ను రాజకీయంగా దెబ్బతీశారు చంద్రబాబు. కూటమి కట్టి దారుణ పరాజయాన్ని చవిచూసేలా చేశారు. ఇంతటితో చంద్రబాబు దాహం తీరలేదు. ముందుగా జగన్ పట్టులపై దృష్టి సారించారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అన్నట్లు జగన్ని టచ్ చేయకుండానే ఆయన బలాలపై దృష్టి పెట్టారు చంద్రబాబు. వైసీపీలో నెంబర్ 2గా భావిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సినిమా చూపిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట నడిచారు పెద్దిరెడ్డి. గత 10 సంవత్సరాలుగా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. గత 5 సంవత్సరాలుగా అయితే పెద్దిరెడ్డి అంటే రాయలసీమ, రాయలసీమ అంటే పెద్దిరెడ్డి అనేలా పరిస్థితి ఉండేది. చివరకు మాజీ సీఎం హోదాలో చంద్రబాబు కుప్పంలో పర్యటించాలి అన్న పెద్దిరెడ్డి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే అంతటి పరిస్థితి వచ్చింది. చంద్రబాబు విపక్ష నేతగా పుంగనూరులో అడుగు పెడతానంటేనే చుక్కలు చూపించారు పెద్దిరెడ్డి. అంగళ్ళులో అరాచకమే సృష్టించారు. అంతటితో ఆగకుండా వందలాది మంది టీడీపీ నేతలను అరెస్ట్ చేయించారు. రోజుల తరబడి జైల్లో మగ్గేలా చేశారు. చివరకు అవినీతి కేసులకు తోడు అంగళ్ళు కేసును చంద్రబాబు మెడకు చుట్టారు. ఇవన్నీ చంద్రబాబు మైండ్లో ఉన్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ పెద్దిరెడ్డిని ప్రారంభించారు. చంద్రబాబు పేరుకే కుప్పం పర్యటన. సీఎం అయిన తర్వాత సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. 2 రోజుల పాటు అక్కడే గడిపారు. కానీ సింహభాగం పుంగనూరు నియోజకవర్గానికి కేటాయించారు. పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబుతో పాటు టీడీపీ నేతలు కుప్పం వచ్చారు. వారికి పలు సూచనలు చేశారు చంద్రబాబు. అయితే చంద్రబాబు ఇలా కుప్పం నుంచి బయటకు అడుగు పెట్టారో లేదో పుంగనూరులో ప్రకంపనలు మొదలయ్యాయి. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషతో పాటు 12 మంది కౌన్సిలర్లు సైకిల్ ఎక్కారు. తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఈ పరిణామాలతో పెద్దిరెడ్డిలో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. ఇప్పటికే పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి బీజేపీతో మంతనాలు ప్రారంభించారు. తమకు సెక్యూరిటీ పెంచాలని రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే పెద్దిరెడ్డి కుటుంబం విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఒకప్పుడు పొంగునూరు గడ్డ నాదంటే నాదంటూ సవాల్ చేసిన పెద్దిరెడ్డిని శాశ్వతంగా ఆ నియోజకవర్గానికి దూరం చేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పెద్దిరెడ్డితో తనకి ఎదురైన అవమానాలకు బదులిచ్చేందుకు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబం తీవ్ర ఆత్మరక్షణలో పడిపోయిందంటున్నారు రాజకీయ మేధావులు. 2014-2019లో ఓడి 2024 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పుంగనూరు పెద్దిరెడ్డి అరాచకాలపై పోరాడిన మొండి ఘటంగా నిలిచారు. అన్న కిరణ్ కు తగ్గ తమ్ముడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వివాదరహితుడిగాను ఆయనకు మంచి పేరుంది. అయితే సుదీర్ఘ రాజకీయ కుటుంబ నేపథ్యంలో ఎప్పుడూ రోడ్డెక్కింది లేదు. నిరసనలు, ఆందోళనలు చేసే ఛాన్స్ చిక్కలేదు. ఆ అవసరం కూడా రాలేదు. కారణం తాము ఉన్న ప్రతి పార్టీ అధికారంలో ఉండటమే. దీంతో ఆ కుటుంబం పోరాటాలకు చిరునామాగా మారలేకపోయింది. అయితే ప్రజల సమస్యలపై మాత్రం తనదైన శాంతియుత పదంలోనే ముందుకు సాగింది. అదే చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గానికి చెందిన నల్లారి కుటుంబం. తొలినాళ్ల నుంచి ఇప్పటి వరకు కూడా నల్లారి కుటుంబానికి నియోజకవర్గంలోనే కాదు జిల్లాల్లోనూ మంచి పేరుంది. శాంతియుత రాజకీయాల్లో ఆలోచనాత్మక విధానాలతో ముందుకు సాగే కుటుంబం అనే పేరు తెచ్చుకున్నారు. ఈ కుటుంబం నుంచి వారసులుగా రంగంలోకి వచ్చిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సుదీర్ఘ ప్రస్థానం కాంగ్రెస్లో సాగింది. తర్వాత ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇక ఆ తర్వాత ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి 2014లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే అప్పట్లో ఆయన ఓడిపోయారు. అనంతర పరిణామాల్లో ఆయన టీడీపీలోకి వచ్చారు. 2019లో టీడీపీ టికెట్పై పోటీ చేసిన గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు. ఇక అప్పటి నుంచి పీలేరులో ఆయన పోరుబాట పట్టారు. ఇదే నల్లారి కుటుంబంలో తొలిసారి నాయకుడు రోడ్డెక్కడం. వైసీపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను కిషోర్ కుమార్ అనేక సందర్భాల్లో ఎండగట్టారు. పొంగునూరులో పెద్దిరెడ్డి అనుచరులు చంద్రబాబుపై విరుచుకుపడినప్పుడు, ఆయనపై రాళ్ల దాడి చేసినప్పుడు కిషోర్ కుమార్ పోరాట పటిమ అంతా ఇంత కాదని నిరూపించుకున్నారు. ఇక బాదుడే బాదుడు వంటి పార్టీ కార్యక్రమాలను కూడా నియోజకవర్గంలోనూ ఘనంగా నిర్వహించారు. పార్టీని ప్రచారం చేయడం, వైసీపీ విధానాలను ఎండగట్టడంలోనూ ముందున్నారు. ఫలితంగా తాజా ఎన్నికల్లో పీలేరు ప్రజలు తొలిసారి కిషోర్ కుమార్ రెడ్డిని గెలిపించడం గమనార్హం. రాబో రోజుల్లో కిషోర్ కుమార్ రెడ్డి మరింత ఉన్నత స్థాయికి ఎదగడం పక్కా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మదనపల్లె ఎమ్మెల్యేగా రెండో మారు ఎన్నికైన షాజహాన్ బాషా తన ట్రేడ్ మార్క్ పాలనతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఏకైక టీడీపీ కౌన్సిలర్ తులసి, ఆమె భర్త సీనియర్ నాయకులు రామకృష్ణలు ఎమ్మెల్యేని ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు సందడి చేశారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సాదర స్వాగతం పలికిన వైకాపా కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డిలు ఎమ్మెల్యేను కౌన్సిల్ హాల్లో ఘనంగా సన్మానించారు. మదనపల్లె మున్సిపల్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ మనూజారెడ్డి, కౌన్సిలర్లు ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. పట్టణంలో 35 వార్డులకు 33 మంది కౌన్సిలర్లు, వైసీపీ ఒక టీడీపీ కౌన్సిలర్ ఉన్నారు. టీడీపీ కౌన్సిలర్ ఒకరు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో వెళ్లిపోయారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ పార్టీలతో పని లేకుండా పట్టణాన్ని 1000 కోట్లతో అభివృద్ధి చేయడానికి సంకల్పించినట్లు తెలిపారు. అందుకు అందరి కౌన్సిలర్ల సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో రాటకొండ శ్రీనివాసులు నాయుడు, రెడ్డి రాయల్, బొమ్మశెట్టి పురుషోత్తం, పల్లా రామచంద్ర ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన శ్రేణులతో ఘనంగా పురవీధుల్లో ర్యాలీగా మున్సిపాలిటీ కార్యాలయం వరకు నిర్వహించారు. చలపతి, గురునాథ్, సమర వెంకటరమణారెడ్డి, ప్రభాకర్, జీవి నాయుడు, పూరి రాయల్, స్నేహ మెడికల్ రమేష్ రెడ్డి, నాగా, బాషా, సుధాకర్, అనంత, జయశేఖర్, ఎక్స్ కౌన్సిలర్ రామాంజులు, నీలకంఠ, గిరి, మోహన్ రెడ్డి, నాయక్, వైఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశ సర్వభౌమానికి ప్రతి సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోదు విశ్వపాత్రుడైతానని నిర్వర్తించగలగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ వితరణ శుద్ధిగా ధృవీకరిస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. కోళ్లబైలు కాలనీలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు, భూ కబ్జా, భూ అక్రమాలను ప్రశ్నించిన స్థానికులపై దౌర్జన్యాలకు దిగుతున్నారు భూ కబ్జాదారులు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడాలి. కబ్జాదారులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ని కలిసిన సిపిఐ నాయకులు. మదనపల్లె మండలం బీకేపల్లి రెవెన్యూ పంచాయతీ కోళ్లబైలు కాలనీలో 10వ లీటర్లో 20.47 ఎకరాల ప్రభుత్వ గయాల భూమిని భూ కబ్జాదారుల నుండి కాపాడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ని కలిసిన సిపిఐ నాయకులు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి మాట్లాడుతూ మదనపల్లె మండలం బీకేపల్లి రెవెన్యూ పంచాయతీ కోళ్లబైలు కాలనీలో 10వ లీటర్లో 20.47 ఎకరాల ప్రభుత్వ గయాల భూమి ఉందని, కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రభుత్వ భూమి పూర్తిగా కబ్జా జరుగుతోందని అన్నారు. 10వ లీటర్లో 20.47 ఎకరాల భూమిని 515, 516, 517 సర్వే నెంబర్లను సబ్ డివిజన్ చేశారని, 516, 517 సర్వే నెంబర్లో 2.15 సెంట్లు వంక పరంబోకు స్థలాన్ని కొంతమంది భూ కబ్జాదారులు గత 2 నెలలుగా ఈ 517 సర్వే నెంబర్ను పూర్తిగా కబ్జాలు చేసి పునాదులు నిర్మిస్తున్నారని, పునాదులు నిర్మించి లక్షల రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, ప్రభుత్వ భూములు కబ్జాలు జరుగుతున్న సంబంధిత రెవెన్యూ అధికారులు ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదని విమర్శించారు. స్థానికంగా ఉన్న ప్రజలు ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం చేసినా, కబ్జాదారులను ప్రశ్నించినా కబ్జాదారులు స్థానిక ప్రజలపైన దాడులకు దిగడం, బెదిరించడం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మదనపల్లె క్రైమ్ రేట్ కూడా పెరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి 10వ లీటర్లో ఉన్న 20.47 ఎకరాల భూమిని తక్షణమే సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములను కాపాడాలని, కబ్జాలకు పాల్పడిన వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు, సురేష్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఏపీలో జూలై 1వ తేదీన లబ్ధిదారులకు పెన్షన్ అందించాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షన్ లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒక దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం ఇదే మొదటిసారి. పెన్షన్ల పంపిణీలో ప్రతి నాయకుడు పాల్గొనాలని టీడీపీ పిలుపునిచ్చింది. జూలై 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నాయకుడు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు, డివిజన్, వార్డు అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్ఛార్జీలు, ఇతర పదవుల్లో ఉన్న నాయకులు ఆయా సచివాలయం పరిధిలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని కోరింది. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఇన్ఛార్జ్, పార్లమెంట్ అధ్యక్షులు నియోజకవర్గంలోని అన్ని ఏరియాలలో కవర్ అయ్యే విధంగా కనీసం 10 లబ్ధిదారులకు పైగా పెన్షన్లను పంపిణీ చేసి సోషల్ మీడియాలో వచ్చేటట్లు చూడాలని పేర్కొంది. ఆ రోజు మొత్తం నాయకులందరూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంపైనే ఉండాలని పిలుపునిచ్చింది. వెన్నెల రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం సంభవించి దాదాపు 3 లక్షల ఆస్తి నష్టం జరిగింది. మదనపల్లె బైపాస్ రోడ్లోని వెన్నెల రెస్టారెంట్లో శనివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లింది. మదనపల్లె అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపిన వివరాల ప్రకారం మదనపల్లె గ్రామీణ మండలం కొండమరిపల్లి పంచాయతీలోని బైపాస్ రోడ్లో శనివారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. అగ్ని ప్రమాదం జరిగిందని తెలియటంతో వెంటనే సిబ్బందితో వెళ్లి మంటలను అదుపు చేశామన్నారు. అప్పటికే ప్రమాదానికి ఏసీ బెడ్రూమ్ లోని సుమారు 3 లక్షలకు పైగా విలువ చేసే ఫర్నిచర్ కాలిపోయిందని ఫైర్ స్టేషన్ అధికారి శివప్ప తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం త్యాగరాజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుని, ఎక్సైజ్ అండ్ గనుల శాఖ మంత్రులు కొల్లు రవీంద్రని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గుత్తికొండ త్యాగరాజుతో పాటు రాజంపేట పార్లమెంట్ బీసీసీఎల్ అధికార ప్రతినిధి ముత్తుకూరు మౌలా ఉన్నారు.
రేపు మదనపల్లిలో జరిగే బలిజ ఉచిత వివాహాల పరిచయ వేదికను జయప్రదం చేయాలని శ్రీకృష్ణదేవరాయల కాపు సేవాలయ సొసైటీ ఎన్డీలు నరసయ్య, పవన్ తేజ, జనసేన నాయకులు ఆంజనేయులు, దారం అనిత, దారం హరి, జంగాల శివరాం, రాయల్లు పిలుపునిచ్చారు. జనసైనిక్ న్యూస్ ఛానల్ తో వారు మాట్లాడుతూ బలిజ బిడ్డలను వారి తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించడంతో ఉద్యోగ, వ్యాపార, ఉపాధి రంగాల్లో స్థిరపడుతున్నారన్నారు. అయితే వారికి సరైన సమయంలో వివాహం చేయడంలో మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసమే బలిజ ఉచిత వివాహాల పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. మదనపల్లె పట్టణం జేసీఎం కమ్యూనిటీ హాల్లో ఆదివారం 30వ తేదీ ఉదయం 8 గంటల నుండి రాత్రి వరకు జరుగుతుందన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఉచిత వైద్య శిబిరాలు, జాబ్ మేళా కార్యక్రమాలు ఏర్పాటు చేసి జాతి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని వెల్లడించారు. బలిజల్లో ఐక్యతను పెంపొందించడానికి ఈ కార్యక్రమం దోహదపడటంతో పాటు విస్తృతంగా పరిచయాలు ఏర్పడతాయన్నారు. అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లో అధికంగా ఉన్న బలిజ సోదరులు, వారి కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించడానికి చైతన్య రథం, కరపత్రాల ద్వారా ప్రచారం చేయడానికి వాహనాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, లోకేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పింఛను పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే మొదటి సీఎంగా ఖ్యాతి పొందనున్నారు. దసరాకు బీసీలకు పింఛన్లు పంపిణీకి కసరత్తు. పాలనతో పాటు పాత బాకీలు చెల్లించేస్తున్నారా? జగన్, పెద్దిరెడ్డి, మరికొందరు ఉక్కిరిబిక్కిరి. మదనపల్లె మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణం చేసిన ఎమ్మెల్యే షాజహాన్. గజమాలతో సత్కరించిన తులసి రామకృష్ణ. జేజేలు పలికి పూలవర్షం కురిపించిన పార్టీ నేతలు. ఘనంగా సన్మానించిన చైర్పర్సన్, కౌన్సిలర్లు. రాజకీయాలకు అతీతంగా 1000 కోట్లతో మదనపల్లెను అభివృద్ధి చేసుకుందామన్న ఎమ్మెల్యే. రేపు సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో బలిజల వివాహ పరిచయ వేదిక. శ్రీకృష్ణదేవరాయ కాపు సేవాలయ సొసైటీ నిర్వహణ. 3 జిల్లాల నుంచి తరలి రానున్న బలిజ బంధువులు. క్షణక్షణం పోరాటం, కనకన ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.